హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్. సో 8th క్లాస్ అంటున్నాం కాబట్టి ఏపీటీఎస్ ఇద్దరికి యూజ్ అవుతుంది, స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి కూడా ఇద్దరికి యూజ్ అవుతుంది. మరి 8th క్లాస్ మ్యాథ్స్ లో 6th లెసన్ వర్గమూలాలు ఘనమూలాలు ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వర్గమూలాలు ఘనమూలాలు, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. మరి దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేశాము. వర్గమూలాలను బేస్ చేసుకొని పార్ట్ 1 కంప్లీట్ చేశాము. మరి వర్గమూలాల్లో ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ తో పాటు ఘనమూలాలు మొత్తం టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. మరి ఈ వీడియోతో 8th క్లాస్ 6th లెసన్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. మరి పార్ట్ 1 మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది ఫ్రెండ్స్. మరి పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో వీడియో స్టార్ట్ చేస్తుంది ఒక చిన్న విషయము. మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కేవలం 800 రూపీస్ పే చేస్తే చాలు. కంప్లీట్ వీడియోస్ అండ్ కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్స్. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, మీకు ఓన్లీ 200 రూపీస్ పే చేస్తే చాలు. క్లాస్ వైజ్ గా, క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే 200 రూపీస్. ఏదైనా కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్, మొత్తం ఎస్జిటి ప్యాకేజ్ అయితే 800 రూపీస్. ఫ్రెండ్స్, బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఫస్ట్ ఘనమూలాలు చూద్దాం, తర్వాత వర్గమూలాల్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వర్గమూలాల్లో ఆ 2 మోడల్స్ లో బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ 2 మోడల్స్ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చేస్తే ఈ క్రింది వాణిలో సంపూర్ణ ఘన సంఖ్యలు ఏంటిని అడిగాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వాణిలో ఘన సంఖ్య కానిది గుర్తించండి, లేదా ఈ క్రింది వాణిలో సంపూర్ణ ఘనాన్ని గుర్తించండి. సో అలా అడగడానికి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఛాన్స్ ఉంది. బట్ మీకు 1000 నెంబర్ వచ్చేంత వరకు మీకు మైండ్ లో ఫిక్స్ కావాలి ఫ్రెండ్స్. అంటే ఎన్ని క్యూబ్స్ మీ మైండ్ లో ఫిక్స్ కావాలని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. క్యూబ్ అంటేనే 3 టైమ్స్. అంటే 1 యొక్క క్యూబ్ ఏమవుతుంది? 1 క్యూబ్ అవుతుంది. అంటే 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే 2 క్యూబ్, 2 యొక్క క్యూబ్ ఘనము 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. 3 క్యూబ్, 3 యొక్క ఘనం ఏమవుతుంది? 27. 4 క్యూబ్, 4 యొక్క ఘనం ఏమవుతుంది? 4 into 4 into 4 that is 64. అదే 5 యొక్క ఘనము 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125. 6 యొక్క ఘనము 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343. 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512. 9 cube is equal to 729. 10 cube is equal to 1000. 11 cube is equal to 1331. ఇంతవరకు మీ మైండ్ లో ఫిక్స్ కావాలి. అంటే ఏదైనా ఒక నెంబర్ చెప్పగానే అది పర్ఫెక్ట్ క్యూబా, పర్ఫెక్ట్ క్యూబ్ కాదా అనేది 1000 నెంబర్ లోపు మీరు కరెక్ట్ గా చెప్పగలిగితే క్వశ్చన్ చూడగానే మీరు ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో సంపూర్ణ ఘన సంఖ్యలు ఎన్ని అని అడిగాడు అనుకోండి. 243 కాదు, 243 కాదు, మనకు 343 పర్ఫెక్ట్ క్యూబ్, కానీ 243 అసలు క్యూబే లేదు. 400 లేదు, 500 లేదు, 512 yes 8 క్యూబ్, 729 దట్ ఈస్ 9 క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్స్ మనకి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 2 ఉన్నాయి. దట్ ఈస్ 512 దట్ ఈస్ 8 క్యూబ్, 729 దట్ ఈస్ 9 క్యూబ్. అంటే ఇంతవరకు ఫిక్స్ అయితే మీరు ఈజీగా ఆ న్యూమరికల్ వాల్యూ చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే 1 నుండి 1000 వరకు గల సంఖ్యలలో, 1 నుండి 1000 వరకు గల సంఖ్యలలో, 1000 వరకు గల సంఖ్యలలో ఖచ్చితమైన లేదా పరిపూర్ణ ఘన సంఖ్యలు ఎన్ని కలవు? పరిపూర్ణ ఘనాలు ఎన్ని కలవు అంటాడు. సో 1 to 1000 ఎన్ని ఉన్నాయి చెక్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ 10 ఉన్నాయి. ఇదే క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ లో 1 నుండి 1000 వరకు మధ్య గలాన్ని ఇచ్చాడు అనుకోండి. మధ్య గల సంఖ్యలలో రెండింటికి డిఫరెన్స్ చూడండి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. 1 నుండి 1000 వరకు గల సంఖ్యలలో అంటే 1 తీసుకోవాలి, 1000 కూడా తీసుకోవాలి. 1 నుండి 1000 వరకు అంటే 1 2 3 4 so on 1000 వరకు తీసుకోవాలి. అదే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 1 నుండి 1000 వరకు మధ్య గల సంఖ్యలలో అంటే అర్థం ఏంటి అంటే 1 1000 తీసుకోకూడదు, వాటి మధ్యలో ఉండేటివి తీసుకోవాలి. ఏంటవి? 2 3 4 5 so on 9 9 9.
మరి వీటి మధ్య అంటే 1 నుండి 1000 వరకు మధ్యలో ఎన్ని ఖచ్చితమైన పరిపూర్ణ ఘనములు ఉన్నాయంటే మనం 1 తీసుకోకూడదు, 1000 కూడా తీసుకోకూడదు. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 మాత్రమే ఉంటాయి. అంటే అడిగే క్వశ్చన్ పేస్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి. అదే సమ్ టైమ్స్ ఇంకో విధంగా క్వశ్చన్ అడగాలనుకోండి, 500 నుండి 1000 వరకు 500 నుండి 1000 వరకు గల సహజ సంఖ్యలలో లేదా సంఖ్యలలో పరిపూర్ణ ఘనాలు ఎన్ని కలవు అంటాడు. అంటే 500 నుంచి 1000 వరకు అంటే 512 ఒకటి వస్తుంది, 8 క్యూబ్ వస్తుంది, 729 వస్తుంది, 10 క్యూబ్ 1000 వచ్చేస్తుంది. అంటే 500 కి 1000 ఆ సంఖ్యలలో మొత్తం ఖచ్చితమైన పరిపూర్ణ ఘనాలు ఎన్ని ఉంటాయి అంటే 512 ఒకటి, 729 ఒకటి, 1000 ఒకటి. అదే 500 కి 1000 కి మధ్య ఘనాన్ని ఇచ్చాడు అనుకోండి, మనం 1000 తీసుకోకూడదు. సో 1000 తీసుకోకుంటే మనకి ఎన్ని ఉంటాయి? 512 ఒకటి ఉంటుంది, 729 అనేది ఒకటి ఉంటుంది. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఈ న్యూమరికల్ వాల్యూ బేస్ చేసుకొని ఈ క్రింది వాటిలో పరిపూర్ణ వర్గము ఖచ్చితమైన ఘనము అయ్యేటువంటి సంఖ్యను గుర్తించండి అంటాడు. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, అదే విధంగా పర్ఫెక్ట్ క్యూబ్ గా కూడా ఉంటుంది. ఏంటుంది ఒక్కసారి మనం చెక్ చేస్తే క్లియర్ గా మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఏంటది? 64. అంటే 64 మనకు 8 క్యూబ్ అవుతుంది. సారీ 8 స్క్వేర్ 64. అదే విధంగా 4 క్యూబ్ కూడా మనకి ఏమవుతుంది? 64. అంటే 64 పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, అదే విధంగా పర్ఫెక్ట్ క్యూబ్ కూడా ఉంది. పర్ఫెక్ట్ అయితే 8 కి స్క్వేర్, ఇక్కడ క్యూబ్ అయితే 4 యొక్క క్యూబ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా అడగచ్చు. సమ్ టైమ్స్ ఇంకా ఏ విధంగా అడగచ్చు అంటే ఏదైనా ఒక క్యూబ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 13 క్యూబ్. 13 క్యూబ్ లో 1వ స్థానంలో వచ్చేటువంటి విలువ ఎంత అంటాడు. 13 క్యూబ్ లో 1వ స్థానంలో వచ్చేటువంటి విలువ అంటే మనం మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లా. 1వ స్థానంలో 3 ఉంది కదా, ఆ 3 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. క్యూబ్ అంటే 3 టైమ్స్. అదే 13 స్క్వేర్ లో 1వ స్థానంలో అంటే స్క్వేర్ అంటే వర్గము 2 టైమ్స్ చేస్తే చాలు, ఘనము అంటే క్యూబ్ అంటే 3 టైమ్స్ చేయాలి. సో 3 into 3 into 3 ఎంత? 27. అంటే 1వ స్థానంలో ఏమొస్తుంది? 7 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 29 క్యూబ్ లో 1వ స్థానంలో వచ్చేటువంటి విలువ ఎంత అంటాడు. యూనిట్ ప్లేస్ లో వచ్చేటువంటి వాల్యూ ఎంత అని అడిగితే 29 క్యూబ్ 1వ స్థానంలో 9 ఉంది కాబట్టి 9 ను 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే చాలు. సో 9 9s 81. మళ్ళీ 81 into 9 చేయాల్సిన అవసరం లేదు. 81 అంటే యూనిట్ ప్లేస్ లో 1, మళ్ళీ 1 into 9 9. సింప్లీ మనకి ఏమొస్తుంది అంటే 1వ స్థానంలో 9 వచ్చేస్తుంది. ఈ విధంగా 1వ స్థానం పరంగా అడగచ్చు, లేదా మధ్యలో ఎన్ని ఉంటాయి, ఆ సంఖ్యలో ఎన్ని ఉంటాయి, లేదా ఖచ్చితమైన ఘనమా కాదా, ఖచ్చితమైనటువంటి ఘనం కాకపోతే ఎలా చేయాలి, ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా అడగచ్చు. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది వానిలో సంపూర్ణ ఘనాన్ని గుర్తించండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటుంది క్వశ్చన్. మరి ఇందాక 1000 వరకు చెప్పాను నేను. 1 క్యూబ్ 1 8, తర్వాత 27 64, నెక్స్ట్ 125, నెక్స్ట్ 216 343, నెక్స్ట్ 512, నెక్స్ట్ ఏమొస్తుంది 729, నెక్స్ట్ 100, నెక్స్ట్ 1331. సో అంతవరకు మీకు మైండ్ లో ఫిక్స్ అయింటాయి. సో ఇక్కడ మీకు 516 అయితే పక్కా కాదు, 243 కూడా పక్కా కాదు. ఇన్ కేస్ మీకు ఎగ్జాక్ట్ గా మైండ్ లో రాలేదు అనుకోండి, మరి మనం ఏ విధంగా ప్రాసెస్ ద్వారా ఏ విధంగా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 243 తీసుకుంటున్నా, మరి 243 పర్ఫెక్ట్ క్యూబా కాదా అంటే మనం డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క పేజ్ లో మనకి ఎన్ని రావాలి? 3 3 రావాలి. ఎందుకని? పర్ఫెక్ట్ క్యూబ్ ఘనము అంటే 3 3 కాబట్టి 3 3 చెక్ చేస్తున్నా. సో 3 తో పోతుంది, 3 8s 24, 3 1s 3. నెక్స్ట్ అగైన్ 3 తో పోతుంది, 3 2s 6, 2 ఉంటుంది, 3 7s 21, అగైన్ 3 తో, 3 9s 27, అగైన్ 3 తో, 3 3s 9. అంటే యాక్చువల్ గా ఎన్ని పెయిన్స్ ఉండాలి? క్యూబ్ అంటే ఘనము అంటే 3 3 ఉండాలి కాబట్టి 1 2 3 ఇంతవరకు సరిపోయింది. కానీ ఇక్కడ పెయిన్ ఉందా? లేదు. సో పెయిన్ లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అయితే కాదు. అదే విధంగా 5 1 6 కూడా పర్ఫెక్ట్ క్యూబ్ అయితే కాదు. నెక్స్ట్ 2700 చెక్ చేద్దామా? సో 2700 చెక్ చేస్తే దీన్ని మనం 10 తో చేస్తున్నాం. చాలా వరకు ప్రైమ్ నెంబర్స్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? 5 తో 5 5s 25, 2 ఉంటుంది, 5 4s 20, 0, అగైన్ 5 తో 5 1s 5 పోదు కాబట్టి 0, 5 8s 40. నెక్స్ట్ అగైన్ 2 తో 2 5s 10, 2 4s 8, 2 2s 4, 2 7s 3 తో 3 9s 27, 3 3s. ఇప్పుడు మనకు ఒకటి పెయిన్స్ ఘనము అంటే 3 3 ఉండాలి కదా. 1 2 3 ఇది ఒక పెయిన్ సరిపోయింది. 2 పెయిన్ లేదు, 5 కూడా పెయిన్ లేదు, అంటే పర్ఫెక్ట్ పెయిన్ లేదు కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ క్యూబ్ అయితే కాదు. ఇంకా మిగిలింది ఏంటి? 8000 అనేది ఖచ్చితమైన సంపూర్ణ ఘనము. మరి దేని యొక్క ఘనము అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 8000 ను సో 3 zeros ఉన్నాయి కాబట్టి 10 తో చేయొచ్చు. 10 800s 10 80s
10 8 జా, సో 10 అనేది పేరు వచ్చేసింది. నెక్స్ట్ 8 కూడా 3 పేర్స్ వస్తాయా, 2 4 జా 2 2 జా, సరిపోయింది చూడండి. అంటే 2 పేరు సరిపోయింది, 10 పేరు 3 వచ్చాయి కాబట్టి 10 పేరు ఒకటి 2 పేరు ఒకటి, 10 2 జా 20, 20 క్యూబ్ ఎంత అంటే 8000. అంటే ఇక్కడ సంపూర్ణ ఘనం ఏంటి అంటే 8000, దేనికి అంటే 20 క్యూబ్. ఇదే క్వశ్చన్ ఒకవేళ దీన్ని మనం ఇంకొక విధంగా క్వశ్చన్ అడగాలి అనుకుంటే 2700 సంఖ్యలు అంటే ఇంకో మోడల్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అయిపోయింది ఓకేనా. 2700 సంఖ్యను ఏ కనిష్ట సంఖ్యచే గుణించినా అది సంపూర్ణ ఘనం అవుతుందని అడిగాడు అనుకోండి. ఏ కనిష్ట సంఖ్యచే గుణించినా అంటే దేంతో గుణిస్తే అని అడిగాడు అనుకోండి. ఇక్కడ పేరు 333 సరిపోయింది, ఇక్కడ 2 2 ఉంది అంటే ఇంకొక 2 ఉంటే పేరు సరిపోతుంది కదా. అంటే 2 2s ఉన్నాయంటే ఇంకొక 2 ఉంటే పర్ఫెక్ట్ పేరు అవుతుంది. ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇంకొక 5 ఉంటే పర్ఫెక్ట్ పేరు సరిపోతుంది. కాబట్టి 2 5s ఎంత 10, అంటే ఈ 2700 ని మనం 10 చే గుణించాము అనుకోండి, అది ఖచ్చితంగా సంపూర్ణ ఘనం అవుతుంది. సో అంటే ఇక్కడ పేరు కాకుండా మిగిలినవి మన పేర్లకి కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకొని ఎన్ని తక్కువ ఉంటే దాన్ని మల్టిప్లై చేసామనుకోండి, ఆ నెంబర్ చే గుణిస్తే అది సంపూర్ణ ఘనం అవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. నెక్స్ట్, క్రింది సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండు సంఖ్య అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే 120 క్యూబ్ విస్తరణలో లేదా సింప్లిఫై లో మనకి ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి విలువ ఎంత. సో మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 75 క్యూబ్ అంటే 75 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది 5, 5 into 5 into 5 ఘనము కాబట్టి, సో క్యూబ్ లో ఉంది కాబట్టి ఘనము 3 టైమ్స్ చేయాలి. 5 5s 25, మళ్ళీ 25 into 5 వస్తున్నా ఒకట స్థానం చాలు, మొత్తం మీద ఒకట స్థానం ఫోకస్. 5 5s 25, మళ్ళీ గెయిన్ 5, మళ్ళీ 5 5s ఎంత 25. అంటే ఓవరాల్ గా ఒకట స్థానంలో ఎంత వస్తుంది 5 వస్తుంది. అంటే 1 వచ్చినా, నెక్స్ట్ 5 వచ్చినా, 6 వచ్చినా ఒకట స్థానంలో అవే వస్తాయి. అంటే 11 క్యూబ్ ఒకట స్థానంలో 1, 21 క్యూబ్ ఒకట స్థానంలో 1, 25 క్యూబ్ ఒకట స్థానంలో 5, 15 క్యూబ్ 35 క్యూబ్ 75 క్యూబ్ ఒకట స్థానంలో 5 వస్తాయి. ఈవెన్ 6 ఉంది అనుకోండి, లైక్ 76 హోల్ క్యూబ్ ఒకట స్థానంలో ఎంత వస్తుంది 6 వస్తుంది. ఒకట స్థానంలో 6 ఉన్నప్పుడు పవర్ 3 అయినా కానీ 6 వచ్చేస్తుంది. లేదా 36 హోల్ క్యూబ్ ఎంత వస్తుంది 6 వస్తుంది. ఎందుకంటే 6 6 36, అగైన్ 6, మళ్ళీ 6 6 36, ఎన్ని 6 ను మనము ఒకట స్థానంలో మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ ఒకట స్థానంలో 6 వస్తుంది. ఇన్ కేస్ 3 తీసుకున్నాం అనుకోండి, 3 into 3 into 3, 3 3s 9, 9 3s 27, 27 అంటే ఒకట స్థానంలో 7. నెక్స్ట్ ఒకవేళ 7 తీసుకున్నాం అనుకోండి, 7 into 7 into 7, 7 7s 49 అంటే 9, 9 7s 63 అంటే యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది 3 వచ్చేస్తుంది. అంటే ఈ క్వశ్చన్ కి యూనిట్ ప్లేస్ లో 5 వచ్చేస్తుంది, ఈ క్వశ్చన్ కి యూనిట్ ప్లేస్ లో 7 వచ్చేస్తుంది, ఈ క్వశ్చన్ కి యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 7 7s 49, 9 9 7s 63. సో యూనిట్ ప్లేస్ ఏమొచ్చేస్తుంది 3 వచ్చేస్తుంది. ఇక్కడ మీరు క్యూబ్స్ పరంగా లాజిక్ ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్యకు క్యూబ్ కనుక్కుంటున్నాము అంటే ఒకట్ల స్థానంలో ప్రతి డిజిట్ వచ్చేస్తుంది. అంటే 0 రావడానికి పాసిబిలిటీ ఉంది, 10 క్యూబ్ 20 క్యూబ్ 30 క్యూబ్. నెక్స్ట్ 1 రావడానికి పాసిబిలిటీ ఉంది, 1 క్యూబ్ 11 క్యూబ్ 21 క్యూబ్ అలా. నెక్స్ట్ 2 రావడానికి పాసిబిలిటీ ఉంది, ఓకేనా 3 రావడానికి. అలా మీరు ఒక్కసారి క్యూబ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూస్ మీరు ఎగ్జాక్ట్ గా చెప్పేయచ్చు. చేస్తే 2560 ని ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా వచ్చు లబ్ధము పరిపూర్ణ ఘనం అవుతుంది అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే 2526 అనేటువంటి సంఖ్య యాక్చువల్ గా పర్ఫెక్ట్ క్యూబ్ అయితే కాదు. మరి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ లోకి కన్వర్ట్ కావాలి అంటే ఈ సంఖ్యను ఏ కనిష్ట సంఖ్యచే గుణించాలని అడిగాడు. మరి ఏ కనిష్ట సంఖ్యచే గుణించాలి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఘనము అంటే 3 టైమ్స్ అని ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ అంటే 2 యొక్క ఘనం ఎంత అవుతుంది 8 అవుతుంది. అంటే 8 ని మనము 2 క్యూబ్ గా రాసుకుంటాము. అంటే ఘనము అంటేనే 3 కాబట్టి మనము 3 ఈక్వల్ గా వచ్చేటట్టుగా కన్వర్ట్ చేద్దాం. సో ఇచ్చిన నంబర్ ఎంత 2560. సో డివైడ్ చేస్తున్నా ఇలా. సో యూనిట్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి 5 తో పోతుంది. ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ట్రై చేయండి. సో 5 తో పోతుంది కాబట్టి ఫస్ట్ 5 తో చెక్ చేస్తున్నా. 5 5s 25, 5 1s 5, 1 ఉంటుంది, 5 2s 10. నెక్స్ట్ అగైన్ సో 2 తో పోతుంది, 2 2s 4, 2 5s 10, 2 6s 12, అగైన్ 2 తో, 2 1s 2 2s 2 8s, అగైన్ 2 తో, 2 6s 2 4s, 2 తో, 2 3s 2 2s, 2 1s 2 6s, 2 8s 16, 2 4s 8,
2 2s సో మొత్తం మీద అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. ప్రైమ్ నెంబర్స్ ను బేస్ చేసుకుని మాత్రమే చేయండి. ఇప్పుడు మనకి ఏమడిగాడు, పరిపూర్ణ ఘనము అని ఇచ్చాడు. సో ఘనము అంటే 3 కాబట్టి 3 పెయిర్స్ ఈక్వల్ నెంబర్ 3 పెయిర్స్ ఏవైనా ఉంటే వాటిని అండర్లైన్ చేసుకొని కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ సపరేట్ గా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే చెక్ చేస్తున్నా 1 2 3 సో 3 ఇది ఒక పేరు. సో 3 ఘనము అంటేనే క్యూబ్ కాబట్టి 3 అనేది ఒక పేరుగా తీసుకొని సరిపోతుంది. 1 2 3 ఒక పేరు. ఇప్పుడు ఈ పేరు కాకుండా మిగిలినవి ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. ఇది కూడా ఒక పేరే. సో 2 2 2 అంటే మొత్తం మీద 2 2 2 ఒక పేరు ఫామ్ అయింది, 2 2 2 ఒక పేరు ఫామ్ అయింది, 2 2 2 ఒక పేరు ఫామ్ అయింది. ఎక్స్ట్రాగా మిగిలింది ఏంటి 5 అంటే అడిషనల్ గా మిగిలింది ఓన్లీ 5 మిగిలింది. మరి ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్, ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా ఇచ్చాడు. సో గుణించగా అంటే ఒక 5 ఎక్స్ట్రాగా మిగిలింది. సో ఈ 5 మనకు క్యూబ్ అంటే ఎన్నిసార్లు రావాలి, 3 టైమ్స్ రావాలి. ఆల్రెడీ ఒక 5 ఉంది, ఇంకా ఎన్ని 5s ఉంటే సరిపోతుంది, 2 5s ఉంటే సరిపోతుంది. ఇంకొక 2 5s తీసుకున్నాం అనుకోండి 5 5 5 ఇది కూడా ఒక పెయిర్ అవుతుంది. అప్పుడు అన్ని పెయిర్స్ అవుతాయి కాబట్టి ఖచ్చితమైన ఘనం అయితే వాటికి ఉంటుంది. సో ఇక్కడ ఒక 5 ఉంది కాబట్టి అది 3 5s గా ఒక పెయిర్ గా ఫామ్ కావాలంటే అడిషనల్ గా ఇంకొక 2 5s కావాలి కాబట్టి ఆ 2 5s మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అప్పుడు 5 5s ఏమవుతుంది 25. అని ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 2560 అనేటువంటి సంఖ్యను ఒక ఖచ్చితమైనటువంటి పరిపూర్ణ ఘనంగా మనం కన్వర్ట్ చేయాలి అంటే ఈ నెంబర్ కు ఏ కనిష్ట సంఖ్యచే మల్టిప్లై చేయాలి అంటే 25 చేత మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చిన్న లాజిక్ చూడండి, మిగిలినవి ఏవైతే ఉంటాయో ఇన్ కేస్ ఇంకోటి అడిషనల్ గా మిగిలింది అనుకోండి, 5 తో పాటు ఇంకో 2 కూడా మిగిలింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 5 ఒకటి ఉంది కాబట్టి అడిషనల్ గా 2 5s రావాలి. ఒక 2 ఉంది కాబట్టి అది మళ్ళీ పేర్ గా ఫామ్ కావాలంటే ఎన్ని 2s కావాలి, 2 2s కావాలి. ఆ 2 2s కూడా మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8640 ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించిన అని ఇచ్చాడు. ఇక్కడ గుణించిన అని ఇచ్చాం కాబట్టి ఏదైతే ఒకటి ఉంది కాబట్టి మిగిలినవి 2 తీసుకొని గుణిస్తే సరిపోతుంది. ఇక్కడ భాగించగా వచ్చే భాగఫలము సంపూర్ణ ఘనం అవుతుందని ఇచ్చాడు, భాగించగా అని ఇచ్చాడు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. కాన్సెప్ట్ సేమ్, 8640 కాన్సెప్ట్ సేమ్. 5 తో యూనిట్ ప్లేస్ లో 5 0 ఉంది కాబట్టి 5 తో పోతుంది. 5 1s 5 3 5 7s 35 1 5 2s 10 4 5 8s 40 2 తో పోతుందా s 2 8s 16 2 6s 12 2 4s again 2 తో 2 4s 2 3s 2 2s 2 2s 4 2 1s 2 6s 2 1s 1 పోదు కాబట్టి 0 2 8s again 2 తో 2 5s 10 2 4s కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా 54 ని. నెక్స్ట్ 2 తో 2 2s 4 2 7s 3 తో పోతుందా, ఇంకా 2 తో పోదు కాబట్టి నెక్స్ట్ 3 తో పోతుంది. ఎస్ 3 9s 27 అగైన్ 3 3s 9. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ కూడా ఏమడిగాడు, ఘనాన్ని బేస్ చేసుకుని అడిగాడు. మరి ఘనము అంటే ఒక్కోటి ఎన్ని పెయిర్ అనేది ఎన్ని నెంబర్స్ తీసుకోవాలి, 3 3 తీసుకోవాలి. ఘనము అంటేనే 3 3. అదే వర్గము అని ఇచ్చాడు అనుకోండి 2 2 పేర్ గా తీసుకోవాలి. అంటే 2 2 కలిసి ఒక పేర్ గా తీసుకోవాలి. ఇక్కడ ఘనము అని ఇచ్చాడు కాబట్టి 3 3 కలిపి ఒక పేర్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. 1 2 3 ఒక పేర్ గా సరిపోయింది. ఇప్పుడు చూడండి ఒక్కసారి 1 2 1 2 ఇక్కడ ఒక 2 ఉంది చూడండి, అంటే దీని కంటిన్యూషన్ ఇక్కడ రాశాను అంతే. 1 2 ఇక్కడ ఒక 1 అంటే ఇది ఒక పేర్ గా సరిపోయింది. నెక్స్ట్ 3 3 3 ఇది ఒక పేర్ గా సరిపోయింది. అంటే మొత్తం మీద 1 పెయిర్ 2 పెయిర్స్ 3 పెయిర్స్ గా సరిపోయినాయి. ఇంకా అడిషనల్ గా ఏం మిగిలింది, 5 మిగిలింది. ఎక్స్ట్రాగా 5 మిగిలింది. అదే గుణించగా ఇచ్చామనుకోండి ఇంకొక 2 5s తీసుకుంటే సరిపోతుంది. అదే భాగించగా ఇచ్చామనుకోండి, భాగించగా అంటే తీసివేయాలి, అంటే బై వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ 5 తీసేసామనుకోండి, బై 5 చేసామనుకోండి, భాగించగా అంటే బై చేయాలి కాబట్టి బై 5 ఈ 5 తీసేసామనుకోండి అప్పుడు అన్ని పెయిర్స్ సరిపోయినాయి చూడండి. 2 2 3 అన్ని పేర్స్ సరిపోయినాయి కాబట్టి ఈ 5 ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఆ 5 చే భాగిస్తే సరిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ సంఖ్య చే భాగిస్తే అంటే 5 చే భాగిస్తే. అంటే భాగిస్తేకి గుణిస్తేకి చిన్న రిలేషన్ ఏంటి అంటే కాన్సెప్ట్ సేమ్. ఇక్కడ పెయిర్ కాకుండా మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటి యొక్క లబ్ధమే మనకి ఏమవుతుంది, భాగించగా అవుతుంది. మిగిలినవి ఏవైతే ఉంటాయో అవే. అదే గుణించగా ఇచ్చాడు అనుకోండి మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక పెయిర్ గా ఫామ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటూ చేయాలి కాబట్టి, ఇక్కడ డివైడ్ కాబట్టి బై క్యాన్సిలేషన్, ఇక్కడ ఇంటూ కాబట్టి మల్టిప్లై. సో ఇంకొక 2 ఎక్స్ట్రా అంటే పెయిర్ గా రావడానికి మనం ఫామ్ చేసుకొని ఏవైతే పెయిర్ గా ఫామ్ చేస్తామో అదే మనకి ఏమవుతుంది, ఆన్సర్ అవుతుంది.
ఇది టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఫ్రెండ్స్, ఈ క్రింది వానిలో సత్యము అసత్యములను గుర్తించండి అని టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇచ్చాడు. బట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వానిలో సరైనవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఈ క్రింది వానిలో సరైనవి ఏంటి అంటాడు. ఆప్షన్ ఏ 1 మరియు 2లు, ఆప్షన్ బి 2 మరియు 3లు, ఆప్షన్ సి 1, 2 మరియు 3లు, ఆప్షన్ డి పైవన్నీ అంటాడు. సో ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా ఒక 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం 8 స్టేట్మెంట్స్ లో ఏవి సరైనవి ఏవి సరైనవి కావు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సరి సంఖ్య యొక్క ఘనము బేస్ సంఖ్య అవుతుంది అని ఇచ్చాడు. అంటే ఏదైనా ఒక సరి సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఈవెన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య వస్తుందంట. ఒకసారి చెక్ చేద్దామా? మీ ఇష్టం వచ్చిన సరి సంఖ్య తీసుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నా, దీని యొక్క ఘనము 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత 8. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సరి సంఖ్య 6 తీసుకుంటున్నా, 6 క్యూబ్ ఎంత 216. 8 సరి సంఖ్యనే అవుతుంది, 216 కూడా సరి సంఖ్యనే. అంటే ఏదైనా ఒక సరి సంఖ్య తీసుకుంటే దాని యొక్క ఘనం ఏమవుతుంది అంటే సరి సంఖ్యనే అవుతుంది. కానీ ఇక్కడ బేస్ సంఖ్యని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది ఫాల్స్. నెక్స్ట్ వన్, సంపూర్ణ ఘన సంఖ్య చివర 2 స్థానాలు సున్నాలతో అంతమవుతాయి. అంటే సంపూర్ణ ఘన సంఖ్య చివర, ఇప్పుడు సంపూర్ణ ఘన సంఖ్యనే కదా నేను తీసుకుంది, 8 అనేది ఏంటి సంపూర్ణ ఘన సంఖ్య, 216 కూడా ఏంటి సంపూర్ణ ఘన సంఖ్య. అంటే సంపూర్ణ ఘన సంఖ్య చివరిలో 2 సున్నాలతో అంతం అవుతున్నాయా? కాదు, 2 సున్నాలతో అంతం కావాలని రూల్ అయితే లేదు. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది ఫాల్స్. ఒక సంఖ్య చివర అంకె 5 అయినా దాని ఘనము చివర అంకె కూడా 5 అవుతుంది. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము, ఆ నెంబర్ లో యూనిట్ ప్లేస్ లో 5 ఉంది అనుకోండి, దానికి క్యూబ్ చేస్తే వచ్చే యూనిట్ ప్లేస్ లో కూడా 5 అవుతుంది అంట. చెక్ చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యూబ్ ఎంత 125. ఇన్ కేస్ 15 క్యూబ్ తీసుకున్నా ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది 500% వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోగలరు. అంటే ఏదైనా ఒక సంఖ్య 1వ స్థానంలో 5 ఉంటే దాని యొక్క ఘనంలో 1వ స్థానంలో ఏముంటుంది 5 ఉంటుంది. ఎస్, ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, ఒక సంఖ్య చివరి అంకె 5 అయితే ఘనంలో చివరిది కూడా ఏమవుతుంది 5 అవుతుంది. సో ఇది 100% ట్రూ. నెక్స్ట్ వన్, 8 తో అంతమగు సంపూర్ణ ఘనము లేదు అని ఇచ్చాడు. అంటే 8 తో అంతమయ్యే సంపూర్ణ ఘనము లేదు అని ఇచ్చాడు. మరి 8 తో అంతమయ్యేది లేదా? ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాం అనుకోండి, 8 దేని యొక్క క్యూబ్ 2 క్యూబ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి అంకెచే 8 తో అంతమయ్యే కాదు, 0 తో అంతమయ్యేది ఉంది, 1 తో 2 తో 3 తో 4 తో 5 తో 6 తో 7 తో 8 తో 9 తో, అంటే అన్ని సంఖ్యలచే అన్ని అంకెలచే అంతమయ్యేటువంటి ఘనమైతే ఉంది. ఘనముల పరంగా చివర్లో అన్ని అంకెలు రావడానికి పాసిబిలిటీ అయితే ఉంది. అదే వర్గాలైతే అన్ని రావడానికి పాసిబిలిటీ లేదు. అది ఆ వీడియోలో చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్పాను. మరి ఎగ్జాక్ట్ గా సంపూర్ణ ఘనం తీసుకుంటే సో ప్రతి అంకె 0 to 9 ప్రతిదీ మనకు యూనిట్ ప్లేస్ లో రావడానికి, అంతం కావడం అంటే యూనిట్ ప్లేస్ లో రావడానికి, అంతం కావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ లేదు అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మనకేంటి ఫాల్స్. అంటే 8 తో అంతమగు సంపూర్ణ ఘనము ఉంది, కానీ ఇక్కడ లేదు అని ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది ఫాల్స్. నెక్స్ట్, ఒక సంఖ్య 0తో అంతమైన, అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాము, అది 0తో అంతమైంది అనుకోండి, దాని ఘనంలో 3 సున్నాలు ఉంటాయంట. చెక్ చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ 10 క్యూబ్ 0తో అంతమైంది, 10 క్యూబ్ అంటే ఎంత 1000. ఫర్ ఎగ్జాంపుల్ 20 క్యూబ్ 0తో అంతమైంది, 20 క్యూబ్ అంటే ఎంత 8000. అంటే 30 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, 30 క్యూబ్ 27,000. అంటే 27 పక్కన 3 zeros వస్తాయి. నెక్స్ట్ 40 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, 64 పక్కన 3 zeros వస్తాయి. 50 క్యూబ్ 125 పక్కన 3 zeros. 60 క్యూబ్ 216 పక్కన 3 zeros. నెక్స్ట్ 70 క్యూబ్ 343 పక్కన 3 zeros. అంటే ఒక అంకె గల సంఖ్య యొక్క ఇక్కడ ఒక సంఖ్య 0తో అంతమైంది అనుకోండి, దాని ఘనంలో చివరి ఎన్ని సున్నాలు ఉంటాయి 3 సున్నాలు ఉంటాయి. ఎస్, ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోయింది. నెక్స్ట్, ఒక అంకె గల సంఖ్య యొక్క ఘనము కూడా ఒక అంకె సంఖ్య అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక అంకె గల సంఖ్య ఏదేం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 క్యూబ్ 1 ఓకేనా, ఒక అంకెనే వచ్చింది. 2 క్యూబ్ ఎంత 8, సో ఒక అంకెనే. 3 క్యూబ్ ఎంత 27, అంటే 3 అనేది ఒక అంకెనే. బట్ ఘనంలో మనకి ఎన్ని అంకెలు వచ్చాయి 2 వచ్చాయి. బట్ ఇక్కడ ఏమడిగాడు, ఒక అంకె సంఖ్య యొక్క ఘనం కూడా ఒక అంకెనే. సో అన్నిటికి రావడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఫాల్స్. నెక్స్ట్, 2 అంకెల సంఖ్య ఘనంలో 3 అంకెలు ఉంటాయని ఇచ్చాడు. 2 అంకెల సంఖ్య గణంలో ఏదైనా 2 అంకెలు, అతి చిన్నది 2 అంకెల సంఖ్య తీసుకుందాం అనుకోండి, అతి చిన్న 2 అంకెల సంఖ్య ఎంత 10. ఇంతకన్నా 2 అంకెల సంఖ్యలో చిన్నది లేదు. అతి చిన్న 2 అంకెల సంఖ్య ఎంత 10. మరి దీని యొక్క ఘనం ఎంత 1000 అంటే మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి 4 ఉన్నాయి చూడండి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడు. అంటే 3 రావడానికి పాసిబిలిటీయే లేదు. ఖచ్చితంగా 4 అంతకన్నా ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది ఫాల్స్.
నెక్స్ట్ వర్గ సంఖ్యయు మరియు ఘన సంఖ్యయు అవు రెండంకెల సంఖ్యలు రెండు కలవంట. రెండంకెల సంఖ్యలు ఏవైనా తీసుకున్నాం అనుకోండి, రెండంకెల సంఖ్యలు ఏంటి? 1 నుండి రెండంకెల సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 10 నుంచి 99 వరకు ఇవి రెండంకెల సంఖ్యలు. మరి వీటిలో వర్గ సంఖ్య ఉండాలి, ఘన సంఖ్య ఉండాలి. అలాంటివి రెండు ఉన్నాయంట. మనం ఘనాలు చెక్ చేస్తే చాలు. ఘనాలు ఒక్కసారి చెప్పండి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ ఎంత 8, 3 క్యూబ్ ఎంత 27, 4 క్యూబ్ ఎంత 64, 5 క్యూబ్ ఎంత 125. అంటే మనకు రెండంకెలు ఉండేటువంటి ఖచ్చితమైన గణాలు ఉండేదే రెండు. ఏంటవి? 27 ఒకటి, 64 ఒకటి. అవి ఖచ్చితమైన వర్గ సంఖ్య కూడా కావాలంట. 27 కి వర్గ సంఖ్య ఉందా? లేదు. 64 కు ఉంది. మళ్ళా 64 ఏంటి? 8 స్క్వేర్. అంటే ఇక్కడ వర్గ సంఖ్యయు మరియు ఘన సంఖ్యయు అవి రెండంకెల సంఖ్య ఏంటి అంటే మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు? 64 అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్గ సంఖ్యయు మరియు ఘన సంఖ్యయు అవి రెండంకెల సంఖ్య ఏంటి అంటే ఆన్సర్ ఏమవుతుంది? 64. అంటే ఎన్ని కలవు? ఒక్కటే ఒకటి కలదు. ఆ ఒక్కటే ఏంటి? 64. బట్ ఇక్కడ రెండు కలవు అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఫాల్స్. అంటే మొత్తం 8 స్టేట్మెంట్స్ లో ఎన్ని ట్రూ ఉన్నాయి చూద్దామా? ఫస్ట్ వన్ ఫాల్స్, సెకండ్ వన్ ఫాల్స్, థర్డ్ వన్ ట్రూ, ఫోర్త్ వన్ ఫాల్స్. అంటే ఈ మొత్తం మీద థర్డ్ వన్ ఒక్కటే ట్రూ. ఇక్కడ ఫిఫ్త్ వన్ ట్రూ, సిక్స్త్ వన్ ఫాల్స్, సెవెంత్ వన్ ఫాల్స్, ఎయిత్ వన్ కూడా ఫాల్స్. మరి వీటిలో ఫిఫ్త్ వన్ మాత్రమే ట్రూ. అంటే ఓవరాల్ గా థర్డ్, ఫిఫ్త్ మాత్రమే ట్రూ, మిగిలినవన్నీ ఫాల్స్. చేస్తే 3 ప్లస్ 5 మొత్తాన్ని భాగించగలుగు కనిష్ట ప్రధాన సంఖ్య ఎంత? అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే 3 సింప్లిఫై చేయగా 5 సింప్లిఫై చేయగా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి మొత్తాన్ని. మరి ఆ మొత్తం ఎంతైతే వస్తుందో అది ఏ కనిష్ట ప్రధాన సంఖ్యచే భాగించబడుతుంది అని ఇచ్చాడు. మరి ప్రధాన సంఖ్యలు ఏంటి? అతి చిన్న ప్రధాన సంఖ్య ఏంటి? 2. నెక్స్ట్ 3, 5, 7, 11 సో ఆన్. అంటే ప్రధాన సంఖ్య అంటే అర్థం ఏంటి? రెండు మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్య. మరి ఆ రెండు కారణాంకాలు ఏంటి? 1 మరియు అదే సంఖ్య. అంటే ఏదైనా ఒక సంఖ్యకి రెండు కారణాంకాలు మాత్రమే ఉంటే అలాంటి సంఖ్యను మనం ఏమంటాము? ప్రధాన సంఖ్య అంటాం. మరి ఆ రెండు కారణాంకాలు ఏంటి? 1 మరియు అదే సంఖ్య. ఇంకా ఇంకో విధంగా డెఫినేషన్ చెప్పొచ్చు. ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 1 and itself. 1 మరియు అదే సంఖ్యచే భాగించబడే సంఖ్య మనకి ఏమవుతుంది అంటే ప్రధాన సంఖ్య అవుతుంది. అతి చిన్న ప్రధాన సంఖ్య ఎంత అంటే 2. మరి ఫస్ట్ 3 సంథింగ్. ఒకవేళ 3 ని మనము సింప్లిఫై చేయాలంటే అర్థం ఏంటి? 3 ని మనము 11 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అలా 3 కాకుండా 13 ఇచ్చాడు అనుకోండి, లేదా 23 ఇచ్చాడు అనుకోండి. ఇదంతా కాన్సెప్ట్ కాకుండా ఏదైనా ఒక సంఖ్యకి ఒకట్ల స్థానంలో 3 ఉండి పైన పవర్ ఎంత ఉన్నా కానీ దాన్ని బేస్ చేసుకొని మనము యూనిట్ ప్లేస్ కనుక్కుంటే చాలు, మిగతా అవసరం లేదు. ఇక్కడ 5 ఉంది. 5 ఇంటూ సంథింగ్ పవర్ ఎంతైనా ఉండనివ్వండి. 5 పవర్ 13 తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క ఒకట్ల స్థానం ఏమవుతుంది? 5 అవుతుంది. ఇంకా మీరు 15 పవర్ సంథింగ్ ఏదైనా ఉండనివ్వండి, 15 కానీ 25 కానీ 35 కానీ 45 కానీ పవర్ లో కొన్ని లక్షలు ఉండనివ్వండి, మనకు ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది అంటే 5 వచ్చేస్తుంది. మరి 3 ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అంటే మనకు ఒకట్ల స్థానం బేస్ చేసుకుని ఒక వీడియో కూడా చేశాను. బట్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే చెప్తానో 3 కి అదే కాన్సెప్ట్ మిగతా వాటికి కూడా అప్లై అవుతుంది. మరి 3 యొక్క లైఫ్ సైకిల్ ఏంటి? లైఫ్ సైకిల్ అంటే అర్థం ఏంటంటే 3 పవర్ 1 ఎంత? 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27, 3 పవర్ 4 64, 3 పవర్ 5 ఎంత వస్తుంది? 2. 3 తో మళ్ళీ ఇంటూ 3 చేసాం అనుకోండి, 3 4 12 1 ఉంటుంది. 3 పవర్ 4 81 కదా. 3 పవర్ 4 ఎంత? 81. నెక్స్ట్ 3 1 3 3 8 24. ఓకేనా? నెక్స్ట్ సో ఆన్ అబ్జర్వ్ చేస్తే యూనిట్ ప్లేస్ లో 3 9 7 1 మళ్ళీ ఏమొచ్చింది? 3 3971. మళ్ళీ 3 తో స్టార్ట్ అయింది. మళ్ళీ 3971, మళ్ళీ 3971 కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి. అంటే సింప్లీ ఫస్ట్ 3 తీసుకున్నాం. ఫస్ట్ 3 వచ్చింది. 3 3s 9, 9 3s 27, 27 యూనిట్ ప్లేస్ 7, 7 3s 21, 21 లో యూనిట్ ప్లేస్ 1, 1 3s 3. ఆల్రెడీ 3 అయింది కాబట్టి మనకు రిపీట్ అయ్యేటువంటి నెంబర్స్ ఏంటి అంటే 3971, 3971. ఇలా మనకు 3 పవర్ 1 3 పవర్ 2 అలా ఏదైనా చేయండి, మనకి ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి ఆర్డర్ లో. ఓకేనా? అంటే దీని యొక్క లైఫ్ సైకిల్ ఎంత అంటే ఎన్ని రిపీట్ అవుతూ ఉంటాయంటే 4 డిజిట్స్ మాత్రమే రిపీట్ అవుతాయి. ఇప్పుడు పవర్ ఎంత ఇచ్చాడు? 11. సింపుల్ లాజిక్ అన్నమాట. ఇప్పుడు పవర్ ఎంతైనా ఉండనివ్వండి, ఆ పవర్ ని మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చినటువంటి 4 తో డివైడ్ చేయాలి. 4 2s ఎంత? 8. యూనిట్ ప్లేస్ రిమైండర్ ఎంత వచ్చింది? 3. శేషం ఎంత? 3. మరి శేషాన్ని ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ దేమో శేషం 1, నెక్స్ట్ దేమో శేషం 2, నెక్స్ట్ దేమో శేషం 3, లాస్ట్ దేమో శేషం 0.
1 2 3 0. ఇప్పుడు మనకు శేషం 3 వచ్చింది కాబట్టి శేషం 3 అంటే ఇక్కడ ఏమొచ్చింది 7. అప్పుడు 3 లో ఒకట స్థానంలో మనకి ఏముంటుంది అంటే ఒకట స్థానంలో 7 ఉంటుంది. అంటే 3 కావాలంటే మీరు చేయండి, ఒకట స్థానంలో 7 వచ్చేస్తుంది. ప్లస్ 5 లో ఒకట స్థానం ఎంత వస్తుంది 5 వచ్చేస్తుంది. మొత్తము 7 + 5 ఎంత 12. మరి 12 అనేది ఈ ప్రైమ్ నెంబర్స్ ఒకసారి చూడండి, కనిష్టము 2 తో పోతుందా? ఎస్ 2 6 3 తో కూడా పోతుంది, 3 4 12 పోతుంది. కానీ మనకి ఏమడిగాడు కనిష్ట ప్రధాన సంఖ్య అడిగాడు కాబట్టి సో ఈ 12 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి కనిష్ట ప్రధాన సంఖ్య ఏమవుతుంది అంటే ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్ర వైశాల్యము 4489 సెంటీమీటర్ స్క్వేర్ అయిన భుజము పొడవు ఎంత? సింపుల్ లాజిక్. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? చతురస్ర వైశాల్యము అంటే ఏంటి ఫార్ములా? భుజము ఇంటూ భుజము, భుజము స్క్వేర్, ఓకేనా, సైడ్ స్క్వేర్ అంటాం. ఆల్రెడీ చతురస్ర వైశాల్యం ఎంత ఇచ్చాడు? 4489. దట్ ఈస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్. మనకు భుజం కావాలి కాబట్టి భుజం పొడవు కావాలి. అప్పుడు భుజము ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఈ స్క్వేర్ ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 4489 ఆప్షన్స్ ద్వారా చెప్పేయచ్చు. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 9 ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి ఆప్షన్స్ లో యూనిట్ ప్లేస్ లో 3 అయినా ఉంటుంది, 7 అయినా ఉంటుంది. ఖచ్చితంగా 3 అయినా ఉంటుంది, 7 అయినా ఉంటుంది. ఎందుకని 3 3 is 9, 7 7 is 49. మరి ఫస్ట్ 44 దగ్గరలో ఉండేది ఏంటి? 6 6 36, 7 7 is 49, అంటే 6 6 36. సో ఖచ్చితంగా ఆన్సర్ 63 కానీ 67 కానీ ఉంటుంది. ఈ మెథడ్ బేస్ చేసిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను, బట్ ఇక్కడ ఇంకో మెథడ్ అప్లై చేస్తున్నా. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా అంటే రైట్ సైడ్ నుంచి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 2 2 ప్లేసెస్ కి బార్ అప్లై చేయండి. 1 2 ప్లేస్ బార్, 1 2 ప్లేసెస్ బార్, ఓకేనా. ఫస్ట్ 44. మరి 44 కి దగ్గరలో ఉండే కనిష్ట సంఖ్య, కనిష్ట వర్గ సంఖ్య 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. 49 ఎక్కువ కదా, అప్పుడు దగ్గరలో ఉండేది ఏంటి? 6. ఇక్కడ 6 పెట్టుకుంటే ఇక్కడ కూడా 6 పెట్టుకోవాలి. 6 6 ఎంత 36. ఎందుకంటే వర్గమానం మనకు కావాల్సింది ఏంటి? స్క్వేర్ రూట్ కావాలి. స్క్వేర్ రూట్ అంటే ఏంటి? 2 టైమ్స్. ఇక్కడ 6 తీసుకుంటే ఇక్కడ కూడా 6. 7 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ కూడా 7. 7 7 49 ఎక్కువ వస్తుంది కాబట్టి తీసుకోకూడదు. 6 6 36. మరి 44 నుంచి 36 తీసేస్తే ఎంత? 8. మిగిలిన 2 టర్మ్స్ ఏంటి? 89. అలాగే దించుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఈ 6 ని మనం డబల్ చేసి ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని డబల్ చేయాలి. మరి 6 ని డబల్ చేస్తే ఎంత? 12. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అదే నెంబర్. ఇన్ కేసు 3 తీసుకున్నాం అనుకో, 3 3 is 9, బట్ 3 1 is 3, చాలా తక్కువ. 7 తీసుకున్నాం అనుకో, 7 7 is 49, 9. 7 1 is 7 దగ్గరలో ఉంది కాబట్టి 7 తో చెక్ చేస్తున్నా. 7 7 is 49, 9. 7 2 is 14, 14 plus 4 18. 7 1 is 7 plus 1 8. సరిపోయింది కదా. ఎగ్జాక్ట్ గా 4489 దేని యొక్క ఖచ్చితమైన వర్గ సంఖ్య అంటే 67. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4489 మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఆన్సర్ 67. అంటే ఆ చతురస్రం యొక్క భుజం మనకి ఏమవుతుంది అంటే 67. 6412 కి ఏ కనీస పరిపూర్ణ వర్గం అవుతుంది, పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఏ సంఖ్యను కలిపినా అదే విధంగా ఏ సంఖ్యను తీసివేసినా, గుణించినా భాగించినా అనేది వర్గాన్ని బేస్ చేసుకొని ప్రీవియస్ వీడియోలో చేసాము. మరి ఇక్కడ కూడిన తీసివేసిన మోడల్ ఈ వీడియోలో చూద్దాం. మరి 6412 కి ఏ కనిష్ట సంఖ్యను కలిపినా ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 6412 అనేది యాక్చువల్ గా ఖచ్చితమైన వర్గం అయితే కాదు. మరి ఆ సంఖ్యకి మనం ఏ సంఖ్యను కలిపితే ఆ సంఖ్య కూడా కనిష్టమై ఉండాలి, అంటే చిన్న సంఖ్య ఉండాలి. ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది ఖచ్చితమైన వర్గం అవుతుంది అని చాలా సింపుల్ మెథడ్. చూడండి, ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఆప్షన్స్ లో యాడ్ చేసి అది దేనికి దగ్గరలో ఉందనేది మీరు అలా ఆప్షన్స్ ద్వారా కూడా చేయవచ్చు. మరి 6412 ఈ భాగహార పద్ధతి అప్లై చేస్తున్నా. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ నుంచి 2 2 ప్లేసెస్ బార్, వర్గం కాబట్టి 2 2 స్థానాలకు బార్ అప్లై చేసుకోండి. 1 2 బార్, 1 2 బార్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ బార్ 64 ఉంది కదా, ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. 6 6 36, 7 7 49, 8 8 64. ఎగ్జాక్ట్ పోయింది కాబట్టి 8 8 64. 8 8 64. ఇంకొక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 వచ్చేస్తుంది. 8 8 64 పక్కన 2 zeros వచ్చేస్తాయి కదా, అంటే ఎగ్జాక్ట్లీ 80 స్క్వేర్ ఎంత వస్తుంది? 80 స్క్వేర్ 6400.
6400 అంటే మనకు ఎంత ఎక్స్ట్రా వచ్చింది 12 అంటే 12 అనేది ఇంకా ఎక్స్ట్రా ఉంది అంటే మనకు దగ్గరలో దేనికి ఉంది అంటే 80 స్క్వేర్ ఉంది మరి ఎంత కలిపినా అంటే దాని తర్వాత సంఖ్యనే కదా కావాల్సింది దాని తర్వాత సంఖ్య అంటే ఇక్కడ 80 స్క్వేర్ ఇదైతే దాని తర్వాత ఏమొస్తుంది 81 స్క్వేర్ మనం క్యాలిక్యులేట్ చేసి దానిలోంచి మనం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 81 into 81 సింపుల్ లాజిక్ 81 8 1s 8 8 8s ఎంత 64 1 8 8 16 1 5 6 అంటే మొత్తం ఎంత వచ్చింది 6 5 6 1 ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు 6 4 1 2 అంటే 6 4 కి ఎంతో కొంత యాడ్ చేయాలి కదా 6 4 1 2 కి ఎంతో కొంత యాడ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది మరి ఎంత యాడ్ చేయాలి అనేది వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే చాలు 6 5 6 1 కి నెక్స్ట్ 6 4 1 2 కి డిఫరెన్స్ ఎంత 9 ఇక్కడ 5 ఉంటుంది 4 దట్ ఈస్ 1 అంటే మొత్తం మీద 6 4 1 2 కి 149 మనం యాడ్ చేసాము అనుకోండి ఖచ్చితంగా మనకు 6 5 6 1 వస్తుంది అది దేనికి ఖచ్చితమైన వర్గము 81 స్క్వేర్ అంటే ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 149 ఇలా చేయకపోయినా కానీ మీరు ఫస్ట్ చెప్పాను కదా ఇలా చేసేసి ఫస్ట్ 8 చెక్ చేస్తాం ఓకేనా 8 8 64 మళ్ళీ 1 2 తీసుకుంటాము మళ్ళీ ఇక్కడ దీన్ని డబుల్ చేస్తాము ఆ ప్రాసెస్ ద్వారా మీరు అప్లై చేసినా కానీ మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 149 అనేది వచ్చేస్తుంది సో దీన్ని ఆప్షన్స్ ద్వారా మనం ఈజీగా చెప్పేయచ్చు ఇలా చిన్న లాజికే నెక్స్ట్ క్వశ్చన్ 4000 ను ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా అంటే ఇక్కడ దీనికి తర్వాత కాబట్టి యాడ్ చేయాలి అంటే దీని తర్వాత సంఖ్య కావాలి కూడినా అంటే దీని తర్వాత సంఖ్య కావాలి తీసివేసిన అంటే అర్థం ఏంటి దీని ముందు సంఖ్య కావాలి మరి దీని ముందు సంఖ్య ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ అబ్జర్వ్ చేద్దాం 4000 సేమ్ ప్రాసెస్ 1 2 ప్లేస్ బార్ 1 2 ప్లేస్ బార్ 5 5 25 6 6 36 6 6 36 40 నుంచి 36 పోతే 4 పక్కన 2 zeros యాజ్ యూజువల్ గా యాడ్ చేసుకుంటున్నా మరి 6 ను డబుల్ చేస్తే ఎంత 12 ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి బట్ దీనికన్నా తక్కువ నెంబర్ ఉండాలి ఎందుకని ఏ సంఖ్యను తీసివేసిన ఇచ్చాడు కాబట్టి దీనికన్నా ఎంత తక్కువ ఉంటే మనకు అదే ఆన్సర్ అవుతుంది మరి ఎక్కడ ఉందో చెక్ చేద్దామా ఇక్కడ 4 తీసుకున్నాం అనుకో ఇక్కడ 4 తీసుకుని ఇక్కడ 4 తీసుకోవాలి అప్పుడు 400 ప్లస్ వస్తుంది 3 తీసుకున్నాం అనుకో ఇక్కడ 3 ని తీసుకోవాలి 3 3s 9 3 2s 6 3 1s 3 అంటే 400 కన్నా 369 ఎంత తక్కువ ఉంది 31 తక్కువ ఉంది అంటే మొత్తం మీద 4000 నుండి 31 మనం తీసివేసామనుకోండి అది ఖచ్చితమైన పరిపూర్ణ వర్గం అయితే అవుతుంది అంటే ఇక్కడ తీసివేసిన అంటేనేమో దీనికన్నా తక్కువ ఉండాలి కలిపిన అంటేనేమో దానికన్నా ఎక్కువ ఉండాలి చేస్తే ఒక తోటమాలి 8289 మొక్కలను చతురస్రాకారంలో కొన్ని వరుసలు నాటాడు చతురస్రాకారము అంటే ఎన్ని వరుసలు అయితే ఉంటాయో ఆ వరుసలో అన్ని చెట్లు ఉంటాయి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 వరుసలు ఉన్నాయి అనుకోండి 1 2 3 3 వరుసలు ఉంటే ప్రతి వరుసలో కూడా ఎన్ని చెట్లు ఉంటాయి 3 చెట్లు ఉంటాయి అప్పుడే మనకు అదేమవుతుంది అంటే చతురస్రాకారం అవుతుంది అంటే 3 వరుసలు ప్రతి వరుసలో 3 చెట్లు అంటే 3 స్క్వేర్ చేస్తే మనకు మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయో తెలిసిపోతుంది స్క్వేర్ కాన్సెప్ట్ అన్నమాట సో 8 to 6 మొక్కలు చతురస్రాకారంలో కొన్ని వరుసలు నాటాడు నాటిన తర్వాత 8 మొక్కలు మిగిలినవి అయితే ప్రతి వరుసలో నాటినటువంటి మొక్కలు ఎన్ని సో ఇక్కడ 8 మొక్కలు మిగిలినవి అంటే అర్థం ఏంటి ఎక్స్ట్రాగా 8 ఉన్నాయి ఆ ఎక్స్ట్రా ఉన్న వాటిని మనం తీసేసామనుకోండి కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు అంతే కదా నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు నా దగ్గర 10 రూపాయలు మిగిలాయి అనుకోండి ఆ 100 రూపాయల నుంచి 10 రూపాయలు తీసేస్తే 90 రూపాయలు నేను ఖర్చు పెట్టినట్టు అంటే మొత్తం ఎన్నైతే ఉన్నాయో దానిలో 8 మొక్కలు మిగిలాయి అంటే ఆ 8 తీసివేసామనుకోండి అక్కడికి కరెక్ట్ గా సరిపోతాయి అంటే మొత్తం ఎన్ని 8289 లో ఎన్ని మొక్కలు మిగిలినాయి 8 మొక్కలు మిగిలినాయి అంటే తీసేయాలి ఇంకా అవసరము అంటే కూడాలి ఇంకా అవసరం అంటే 8289 ఉన్నాయి కానీ పర్ఫెక్ట్ గా చతురస్రాకారంలో కావాలంటే ఇంకొక 10 మొక్కలు అవసరము అంటే అప్పుడు ఆ 10 మొక్కలు ఏం చేయాలి యాడ్ చేయాలి అవసరం కాబట్టి ఇక్కడ మిగిలినాయి అంటున్నాం కాబట్టి ఆ మిగిలిన వాటిని ఏం చేయాలి తీసివేయాలి తీసేస్తే ఎంత వస్తుంది 8281 మరి చతురస్రాకారం అంటే ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాక్ట్ గా స్క్వేర్ బేస్ చేస్తుంటుంది కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి ప్రతి వరుసలో ఎన్ని మొక్కలు నాటామో తెలుస్తుంది అదే విధంగా ఎన్ని వరుసలు ఉన్నాయో కూడా తెలుస్తుంది ఎన్ని వరుసలు అయితే ఉంటాయో ఆ వరుసల్లో ఉండే మొక్కల సంఖ్య కూడా అంతే ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేద్దాం 8281 కి ఏం క్యాలిక్యులేట్ చేయాలి స్క్వేర్ రూట్ సింపుల్ లాజిక్ 9 9s 81 1 మిగిలినది ఏంటి ఇక్కడ 81 1 2 ప్లేసెస్ కి బార్ 1 2 ప్లేసెస్ కి బార్ ఇక్కడ 82 ఉంది ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి 8 8s 64 9 9s 81 10 10s 100 ఎక్కువ అవుతుంది కాబట్టి 9 9s ఎంత 81 అప్పుడు 82 నుంచి 81 పోతే 1 రిమైనింగ్ 81 అలాగే తీసుకోవాలి
ఇప్పుడు ఈ 9 డబుల్ చేస్తే మనకు ఎంత వస్తుంది 18 వచ్చేస్తుంది. ఇక్కడ డబుల్ చేయాలి, 9 డబుల్ చేస్తే 18 వస్తుంది, ఎందుకంటే స్క్వేర్ అన్నాం కాబట్టి డబుల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసుకున్నాం, మనకి ఇక్కడ కూడా 1 అప్పుడు 181 1 181 సరిపోయింది. కాబట్టి ఎగ్జాక్ట్ గా మొత్తము ఈ 8281 కి స్క్వేర్ రూట్ ఎంత 91. అంటే మొత్తము ప్రతి వరుసలో ఎన్ని మొక్కలు ఉంటాయంటే 91 మొక్కలు ఉంటాయి. 91 మొక్కలు ఉంటాయి. మరి ప్రతి వరుసలో 91 మొక్కలు ఉంటాయి. అలా ఎన్ని వరుసలు ఉంటాయంటే కూడా 91 వరుసలే ఉంటాయి. నెక్స్ట్ వన్, కనిష్ట 4 అంకెల పరిపూర్ణ వర్గ సంఖ్య ఎంత? 4 అంకెల కనిష్ట సంఖ్య, ఇక్కడ 4 అంకెల పెద్ద సంఖ్య. సో యాక్చువల్ గా దీనికి చిన్న లాజిక్ ఉంది. ఏంటది? కనిష్ట 4 అంకెల సంఖ్య యాక్చువల్ గా ఏంటి? 2 క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కనిష్ట 4 అంకెల సంఖ్య ఎంత? 1000. ఇప్పుడు మనకేంటి 1000 కన్నా తక్కువ ఉంది అనుకోండి, అది 3 అంకెల సంఖ్య అవుతుంది. సో ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి ఆన్సర్ 1000 కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ 1000 తర్వాత వచ్చేటువంటి ఆ సంఖ్య ఏంటో మనకు పరిపూర్ణ వర్గ సంఖ్య ఏంటో కనుక్కోవాలి. అదే 4 అంకెల పెద్ద సంఖ్య అంటే ఏంటి? అసలు 4 అంకెల పెద్ద సంఖ్య ఎంత? 9999. ఇంతకన్నా పెద్ద తీసుకున్నాం అనుకో, అది 10,000, అంటే 5 అంకెలు అవుతాయి. ఇప్పుడు దీనికన్నా తక్కువ చిన్న నెంబర్ ఉంటుంది, అంటే దీనికన్నానేమో గ్రేటర్ నెంబర్ కావాలి, దీనికన్నానేమో తక్కువ నెంబర్ కావాలి. ఏంటో చెక్ చేద్దాం. అది కూడా ఏమై ఉండాలి? ఖచ్చితమైన వర్గ సంఖ్య ఉండాలి. 1000 చెక్ చేద్దామా? 1000 కదా. 1 2 ప్లేసెస్ బార్, 1 2 ప్లేసెస్ బార్. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. 3 3s 9, 1 రిమైనింగ్ 0 0. అప్పుడు 3 ని డబల్ చేస్తే ఎంత? 6. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. 1 1 61 1s 1, 2 2 62 2s. బట్ దీనికన్నా తర్వాత నెంబరే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు 1000 కన్నా తర్వాత నెంబర్ కావాలా, దానికి ముందు నెంబర్ కావాలా? 1000 తర్వాత నెంబర్ కావాలి, ముందు నెంబర్ అయితే 3 డిజిట్ నెంబర్ అవుతుంది. సో మనకు దీనికన్నా తర్వాత నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా మనకు 100 తర్వాత వచ్చే నెంబర్ కావాలి. అప్పుడు 1 తీసుకున్నాం అనుకో 61 వస్తుంది, 2 తీసుకున్నాం అనుకో 100 కన్నా ఎక్కువ ఉంటుంది. 2 2 2 2s 4, 2 6 12. మరి 100 కన్నా 124 ఎంత ఎక్కువ ఉంది? 24 ఎక్కువ ఉంది. కాబట్టి 100 కన్నా 124 ఎంత ఎక్కువ ఉంది? 24 ఎక్కువ ఉంది. కాబట్టి 1000 ప్లస్ 24 ఎంత? 1024 అనేది మనకి ఏమవుతుంది అంటే 4 అంకెల అతి చిన్న పరిపూర్ణ వర్గ సంఖ్య. దేనికది? 32 స్క్వేర్. 32 స్క్వేర్. నెక్స్ట్ వన్ 9999, అది పెద్ద, అంటే దానికన్నా తక్కువ నెంబర్ ఏంటో కావాలి. 9999 సేమ్ కాన్సెప్ట్. 1 2 ప్లేసెస్ 1 2 ప్లేసెస్. 9 9s 81, 81 ఎంత వస్తుంది? 81. నెక్స్ట్ 99 తెచ్చుకుంటాం. ఇక్కడ 9 డబల్ చేస్తే ఎంత? 18. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి. సో మాక్సిమం 9 తో చేయడం. ఇంకా 9 9 9 9s 81, 9 8s 72, 9 72, 80, 9 9, 1 8 17. సో ఎంత తక్కువ ఉంది? 1899 కి 1701. దీనికన్నా తక్కువనే కదా కావాల్సింది, అందుకని దీనికన్నా చిన్న నెంబరే. ఎంత వస్తుంది? 8 9 1. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 198 వస్తుంది. కాబట్టి ఈ 19999 లో నుంచి 198 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, మనకు అదే మనకి ఏమవుతుంది అంటే 4 అంకెల గల అదే పెద్ద సంఖ్య అవుతుంది. ఎంత చెక్ చేద్దామా? 9999 లో చేంజ్ తీసేయాలి, 198 తీసేస్తే 1 0 8 9. సో ఆన్సర్ ఎంత? 9801 అనేది మనకి ఏమవుతుంది అంటే 4 అంకెల అతి పెద్ద సంఖ్య.